ఉన్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. నేను బాధ్యత తీసుకుని ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది, మీ ఆలోచనను పసిగడతారు, మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు, కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినరో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. నాకు దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన. డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు లక్ష్యమే మన ముందుండాలి తప్ప. అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి, ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించింది, అందుకే కొట్టగలిగాడు. నాకు కూడా మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ